హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే బేస్ 10 నుంచి బేస్ 2కి బేస్ 4కి బేస్ 8 బేస్ 16కి నెంబర్స్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి నెంబర్స్ ఉంటాయి కదా, 2, 6 అలా 15, ఏ నెంబర్ అయినా మనకి బేస్ 10లో ఉండిద్ది కాబట్టి ఇలా రాస్తాం బేస్ 10లో నెంబర్స్ని. ఇప్పుడు మనం ఇదే 6 అనే నెంబర్ని బేస్ 2లోకి చేయాలి అనుకో. 3 ఇక్కడ ఎంత రిమైండర్ 0, 2 1s 2, రిమైండర్ ఎంత 1, ఇది 1 1 0. 6 అనే నెంబర్ బేస్ 2లో 110గా రాస్తాం కింద బేస్ 2. అలా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. 15, 2 2 7s 14, రిమైండర్ 1 ఉంది. 6 రిమైండర్ 1 1. ఇప్పుడు దీన్ని ఈ ఆర్డర్లో వెళ్ళాలి. మనం ఎప్పుడైనా నెంబర్ బేస్ 2లో కానీ ఏ బేస్లో రాసుకోవాలి అన్న 1 1 1 1 బేస్ 2. ఇప్పుడు ఏం బేస్ చూద్దాం, బేస్ 4 చూద్దాం. ఇప్పుడు ఏ నెంబర్ తీసుకుందాం, 18. 4 4 16, రిమైండర్ 2, 4 1s రిమైండర్ 0 కదా. ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ, 102 ఆఫ్ బేస్ 4. 18 అనే నెంబర్ని 102 ఆఫ్ బేస్ 4గా రాసుకోవచ్చు. ఇదంతా బేస్ 10. అర్థమైందా. నెక్స్ట్ ఏంటి, 100 దాన్ని బేస్ 4లో చూద్దాం. 4 2s 8, 4 5s 20, రిమైండర్ 0. 4 6 24, రిమైండర్ 1. 4 1s రిమైండర్ 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 2 1 0 ఆఫ్ బేస్ 4. 100 అనే నెంబర్ని ఇలా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏ బేస్ చూద్దాం, బేస్ 8 చూద్దాం. బేస్ 8లో ఏ నెంబర్ తీసుకుందాం మనం, 24. 8 3s 24, ఇంకా అంతే కదా రిమైండర్. ఇక్కడ ఎంత రిమైండర్ 0. 8 3 0, 3 1 0. ఒకసారి ఇది మళ్ళీ చూద్దాము. 24 కదా, 8 3s 24, ఇక్కడ రిమైండర్ 0, ఇక్కడ కూడా ఇంక రిమైండర్ 0 లాగే తీసుకుంటాం ఎందుకంటే ఇంక ఇది డివిజిబుల్ అవ్వదు కదా. 3 0 0 ఆఫ్ బేస్ 8, 24 అనే నెంబర్ని ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ బేస్ 16 కదా. ముందు బేస్ 16 తెలుసుకునే ముందు మనం ఫస్ట్ కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. బేస్ 16 తెలుసుకునే ముందు ఫస్ట్ కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. ఏంటివి అవి, మనం బేస్ 4 అంటే ఏంటి, మనం ఏమేమి నెంబర్స్ యూస్ చేస్తాం, 0 1 2 3 కదా. 4 అనుకో మళ్ళీ ఇక్కడ డివైడ్ అయిపోయి మారిపోయింది 1 లాగా. సో ఈ మూడే అంటే 16లో ఏమేమి యూస్ చేస్తాం మనం, 0 1 2 3 4 అలా ఎంతవరకు 16 వరకు కదా. కానీ ఇక్కడ మనం 16 అనే నెంబర్ వాడకూడదు ఎందుకంటే 0 1 6 అనుకో, అది మనకి ఇక్కడ 1 6 అర్థం కాదు, 16 తెలియదు మనకి. కాబట్టి మనం డబల్ డిజిట్ నెంబర్స్ ఉంటాయి కదా, 10 11 12 13 14 15, 16 ఉండదు మర్చిపోయి, సారీ 15. ఈ 15 వరకు మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే ABCDEF అని రిప్రజెంట్ చేస్తాం. 10 అనేది రిమైండర్ మిగిలింది అనుకో, అక్కడ మనం ఏ అనేది పెట్టుకుంటాం, అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ హెక్సాడెసిమల్ వాల్యూస్ ఉంటాయి కదా, అది అంటే 16 బేస్ 16లో ఉన్నప్పుడు మనం స్టార్టింగ్ 0x అని రాస్తాం. 0x తర్వాత మనకి ఏది వస్తే అది రాస్తాము, లైక్ 1F కానీ అలా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 255 అనే నెంబర్ని బేస్ 16లో మార్చాలి. 16 అంటే 15, ఇక్కడ ఎంత 15 టైమ్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది 255 కదా, 16 15 15 రిమైండర్ 15 టైమ్స్, 0x 15 15 కదా. 15 అంటే ఏంటి, F, ఇక్కడ 15 అన్న F, ఇలా కదా రాసుకుంటాం. 0xFF ఆఫ్ బేస్ 16, 255 అనేదాన్ని ఇలా రాసుకుంటాం మనం. నెక్స్ట్ 24 చూద్దామా. 16 1s 16, ఇక్కడ రిమైండర్ అంతా 8 కదా. 1 8 అంటే 0x1 8. దీనికి ఇంకోటి చూద్దాము. 31 1 టైమ్ రిమైండర్ 15,
అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు 0 x 1 15 అంటే ఏంటి f కదా. సో ఇది ఆఫ్ బేస్ 16 31 బేస్ 10ని ఇలా రాసుకోవచ్చు. సో ఇది బేసెస్ గురించి చెప్పడం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక 20 నెంబర్స్ చూద్దాం ఈచ్ బేస్లో. బేస్ 2 చూద్దామా ఫస్ట్. బేస్ 2లో 20 నెంబర్స్ అంటే 0 1 తర్వాత మళ్ళీ 2 రాకూడదు కదా. 1 0 1 1 మళ్ళీ 1 0 0 1 0 1 1 1 0 1 1 1 1 0 0 0 1 0 1 1 0 1 0 1 0 1 1 1 1 0 0 1 1 0 1 1 1 1 0 1 1 1 1 ఇలా వస్తాయి. దీన్నే మనం బేస్ 2 నెంబర్స్ని బైనరీ నెంబర్స్ అని కూడా అంటారు. బైనరీ నెంబర్స్ అదే మనం కంప్యూటర్లో ఏ నెంబర్స్ అయితే వాడతామో ఆ నెంబర్సే బైనరీ నెంబర్స్. వాటిని మనం ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా బేస్ 2 నెంబర్స్ అని. అవన్నా బైనరీ నెంబర్స్ అన్నా సేమ్. నెక్స్ట్ బేస్ 4లో కొన్ని చూద్దాం. బేస్ 4 అంటే 0 1 2 3 10 11 12 13 20 21 22 23 30 31 32 33. ఇక్కడ అందరు చేసే కామన్ మిస్టేక్ ఏంటి, ఇలా చేసేసారు కదా, ఇక్కడ డైరెక్ట్ 40 వేసేస్తారు. కానీ 40 అంటే 4 రాదు కదా మనకి బేస్ 4లో. సో అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ 100 101 102 103 110 111 112 113 ఇంక ఇలా వస్తాయి. నెక్స్ట్ బేస్ 6లో చూద్దాం. 0 1 2 3 4 5 6 రాదు. నెక్స్ట్ 10 11 12 13 14 15 నెక్స్ట్ 20 21 22 23 24 25 30 31 32 33 34 35 ఇంక ఇలా వస్తాయి. నెక్స్ట్ బేస్ 8 చూద్దాం. 0 1 2 3 4 5 6 7 10 11 12 13 14 15 16 17 20 21 22 23 24 25 26 27 ఇలా వస్తాయి ఇంకా. సో ఇది బేస్ 2. బేస్ 10 నుంచి మనం ఏ నెంబర్ అయినా బేస్ 2 బేస్ 4 బేస్ 6 బేస్ 8 బేస్ 16 ఇలా మార్చాలి. ఇవి వాటికి కొన్ని ఎగ్జాంపుల్. మళ్ళీ మనం ఏంటి బేస్ 2ని బైనరీ నెంబర్స్ అని కూడా అంటారు. సో ఇంతే.